మరి చెప్పండి, వేల సంఖ్యలో ఆశా వర్కర్లు అంతా కూడా గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఫిక్స్డ్ శాలరీ అనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. ఏంటి ఆ ఫిక్స్డ్ శాలరీ, ఇంకా ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా పనికి పారితోషికం బేస్ మీద గౌరవ వేతనంతో నియమించబడ్డారు. కానీ ఆ టార్గెట్ అనేది 2012 వరకు ఉండే. 2012 వరకు మాతా శిశు మరణాల సంఖ్య తగ్గితే ఆశా వర్కర్లని పర్మనెంట్ చేస్తాము, గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఆనాటి గవర్నమెంటు ఆ, ఇచ్చారు. కానీ 2012కి టార్గెట్లు తగ్గినప్పటికీ కూడా జనాలు ఆశా వర్కర్లతో అవసరం ఎంతుందో ఈ రోజున ప్రజలకి యావత్ భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆశా కార్మికులు ఏం పని చేస్తారు, వాళ్ళ ఆవశ్యకత ఎంత ఉందనేది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఈ రోజున ఆశా వర్కర్ల సేవల్ని కోవిడ్లో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. గ్లోబల్ లీడర్స్గా వాళ్ళు మాకు బిరుదులు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో సేవలు పొందుతూ, ఈ దేశంలో సేవలు పొందుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటి వరకు ఆశా వర్కర్ల మీద ఎటువంటి కృతజ్ఞతా భావం అనేది వాళ్ళకి లేదని మేము అనుకుంటున్నాము. జస్ట్ పూలు జిమ్మి ఆ రోజు గొప్ప పిల్లర్లు మీరు అని చెప్పినంత మాత్రాన ఆశా వర్కర్లకి కడుపు నిండదు. ఆశా వర్కర్లుగా మా సమస్యలు కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఏకైక నినాదం ఏంటంటే కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆశాలకి, అంగన్వాడీలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామనే ఏదైతే పెట్టారో అదైనా వీళ్ళైనా ఇప్పటికైనా గుర్తించి మా పోరాటాలకు అడ్డుకట్ట వేస్తూ వాళ్ళే మాకు దిగి వచ్చి మా సమస్యను పరిష్కారం చేయాలని, 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటీ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒకవేళ ఇప్పటికీ గవర్నమెంట్ దిగి వచ్చి ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నమెంట్ కనుక ప్రతిపాదన పెట్టకపోతే ఈ తీవ్రత అనేది ఏ స్థాయిలో ఉంటుందో మాకు తెలియదు. నిరవధిక సమ్మెకి దిగే స్థాయిలకి మా యూనియన్ పిలుపుల్లో కారణంగా ఉంది. జనాల్లో ఉన్న అసంతృప్తి కూడా మా ఆశా వర్కర్లుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి అనేది వెల్లువెత్తి ఈ గవర్నమెంట్ని ఎదిరించే స్థాయికి ఎదుగుతుందని మేము చెప్తున్నాం అన్నమాట. మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తూ ఉన్నారు? ఇంకోటి దాటింది 20 సంవత్సరాలు దాటింది. అప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. తర్వాత 50 రూపాయలు ఇచ్చిండ్రు, ఆ తర్వాత 100 ఇచ్చిండ్రు, ఆ తర్వాత వేయించిండ్రు. ఇప్పుడు 9,700. మీకైనా 9,000 అంతే, అందరికి సీనియారిటీ వాళ్ళకు అందరికి అంతే. నువ్వు 1 రూపాయి నుంచి చేస్తున్నాం మేము. అప్పటి నుంచి పోరాడుతున్నాం. మాకు కూడా అన్నీ కావాలి. ఆశా వర్కర్లకు ఏమేమి ఇప్పుడు మేము కోరుకుంటున్నామో అవన్నీ మాకు చెందితే, రిటైర్మెంట్ అయితే కూడా మాకు డబ్బులు 5 లక్షలు రావాలా, పింఛింగ్ రావాలా. ఎందుకంటే మేము ఏమి ఇయ్యనప్పటి నుంచి కూడా మేము చేస్తున్నాము. ప్రజల సేవ అయితే మేము ఎంత చేస్తామో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. మమ్మల్ని మరీ ఫోన్లు చేసి పిలిపిస్తారు. మేము సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు పిలిపిస్తారు, లేకపోతే ఎందుకు పిలిపిస్తారు? ఇప్పుడు ఒకవేళ ఆశా వర్కర్ల వ్యవస్థనే లేకపోతే ఇంత మంచిగా ఉండేది అసలు ప్రభుత్వాలు? అసలు ఉండకపోయేది. ఒకరికొకరు ప్రాణాలే పోతుండే. డెలివరీ టైంకు వాళ్ళకు మేము ఇట్లా నొప్పులు వస్తున్నాయంటే మేము తీసుకొని పోతాం. ఇక్కడ నార్మల్ డెలివరీ కాలేదంటే ఆపరేషన్ వాళ్ళకి తీసుకుపోతాం. అట్లాంటివి చేస్తాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. రండమ్మా 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 అని అంటారు. మరి మేము ఆశా వర్కర్ లేకపోతే ఎంతమంది మరణించేటోళ్ళు, ఎంతమంది ఇది అయ్యేటోళ్ళు. కరోనా టైంకు కూడా మేము వెళ్ళినాం ఒక్కొక్క ఇంటికి. ఇప్పటికైనా కూడా వాళ్ళకు టైఫాయిడ్ జ్వరం వచ్చిన 25 మందికి 50 మందికి, డెంగ్యూ వచ్చిన వాళ్ళకు మేము పోయి టాబ్లెట్స్ ఇచ్చి సర్వే చేసి ఇవన్నీ ఇప్పటికీ కూడా చేస్తున్నాం మేము. ఇప్పటికీ ఓవరాల్గా నీ అనుభవంతో ఒక డిమాండ్ ఏంది ప్రధానంగా? మాకేంటంటే ఇప్పుడు జీతాలు పెరగాల, మళ్ళీ మాకు రిటైర్మెంట్ పిఎస్సి కట్ కావాలి, మళ్ళీ మాకు రిటైర్మెంట్కు డబ్బులు ఇవ్వాలా, పింఛింగ్ రావాలా. మేము ఇన్ని రోజుల నుంచి రూపాయి ఇయ్యన్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు కంపల్సరీ కావాలా. ఆశా వర్కర్లకి శాలరీ ఫిక్స్డ్ జీతం లేదు. పని భారం చాలా ఉంది. అసలు మాకు ఒక పని అంటూ ఉండదు. ప్రతి సర్వే మేమే చేయాలి. సర్వే చేయడమే కాకుండా ఈరోజు బీసీజీ అయితే ఇది 15 రోజులు కాకుండానే, ఇది పూర్తి కాకుండానే ఇంకొక సర్వే చేయాలి. మాకు ఈఎస్ఐ లేదండి. అందరి హెల్త్ల కోసం మేము పోరాడుతున్నాం, మేము వెళ్తున్నాము, మేము చూస్తున్నాము. మా హెల్త్ కోసం మాకు లేదు. అసలు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ, పిఎఫ్ ప్రైవేట్ ఏ ఉద్యోగి అసలు ఊడ్చే వాళ్ళకు కూడా ఉంది. మాకు మాత్రం మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి మాకే లేకపోతే ఎట్లా? మాకు అది కావాలి, ఈఎస్ఐ, పిఎఫ్ కావాలి. ఇక్కడ కనీస వేతనం అనేది మాకు 18,000 కేసీఆర్ సార్ ఉన్నప్పుడే అవి కేటాయించారు. అవి ఇప్పటి వరకు ఇంకా జారీ చేయలేదు.
మాకు కనీసం కాలేదు సార్. మాకు జీవో కూడా ఆయన కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు అదే అడుగుతున్నాం కానీ కొత్తగా మళ్ళీ అయితే మేము అడగట్లేదు సార్. అవి కనీస వేతనం కాదు, మాకు ఒక జీతం కావాలి, పనిని బట్టి పారితోషికం మాకు వద్దు అని అంటున్నాం సార్. కానీ ఊర్లో మాత్రం మరి అధిక పనులు మాత్రం ఎక్కువగా చెప్తున్నారు సార్. మాకు ఒకటేసారి 32 రిజిస్టర్లు ఉన్నాయి సార్. మాకు 32 అంగన్వాడీ టీచర్కు లేవు, ఆశా వర్కర్కే ఉన్నాయి. అంగన్వాడీ టీచర్కు లేవు, ఆయమ్మలకు లేవు. కనీసం ఆయమ్మకున్నంత జీతం కూడా మాకు లేదు సార్. అట్లాంటి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు మాతో. ఆమె ఇచ్చినప్పుడు ఏది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ లీడర్స్ వచ్చి ఏంటంటే మీకు ఎట్లాగో వీళ్ళు జీతాలు పెంచుతలేరు కదమ్మా, మేమన్నా మా ప్రభుత్వాన్ని గెలిపియండి, మీకు కంపల్సరిగా మేలు చేస్తాము, 18,000 జీతము, కనీసము 26,000 మీకు ఈఎస్ఐ పిఎఫ్ఎం కట్టగా, మట్టి ఖర్చులు ఒకళ్ళు చనిపోతే మాకు ఇప్పటి వరకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ఎం అనేది ప్రైవేట్లన్నా ఇస్తున్నారు. కనీసము ఆడు 5,000 జీతం చేసిన మనకి ఈఎస్ఐ పిఎఫ్ఎం ఉంది. కనీసం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కార్డు తీసుకొని ఒక హాస్పిటల్కి పోయి వాళ్ళు చూపెట్టుకుంటారు ఫ్రౌడ్గా. మళ్ళీ పెద్ద సార్ అని మేము ఇంత గవర్నమెంట్లో అంతా చేసి ఇంతమంది తెలిసి కూడా మాకు అసలు ఆశా వర్కర్ అంటే గుర్తింపు కూడా లేదు. మరి పుట్టిన పిల్ల నుంచి సచ్చిన దాకా ముసలోని వరకు ఒక ఆశా వర్కర్ పని చేసుకొస్తుంది ఒక ఇంటికి పోయి. ఆడు పుట్టిండంటే వాళ్ళు రాసుకురావాలి, ఈడు పుట్టంగా ఇంకొకటి వచ్చిందంటే ఆ సచ్చిన డీటెయిల్స్ కూడా మేము రాయాలి. అంటే వాడి కుష్ఠరోగం ఉండని, ఎయిడ్స్ ఉండని, హెచ్ఐవి ప్రతి ఒక్క వ్యాధి వానికున్న ప్రతి ఒక్క రోగము మేము రాసుకొని రావాల్సిందే, ప్రతి ఒక్కరిని మేము ముట్టాల్సిందే. అన్నప్పుడు మాకేంది బెనిఫిట్? అసలు మాకేమిస్తున్నాడు ప్రభుత్వం నుంచి? మాకేమొస్తుంది? మేమేం పొందుతున్నాము? మేము ఇంటింటికి పోయి ఒక మనిషి దగ్గర తీసుకొని వచ్చిన దానికి కూడా కష్టం కాదు ఇది, అవునా కాదా? మామూలుగా పోయి ఎవరో ఒక దగ్గర కూర్చొని ఏదో 2 నిమిషాలు మాట్లాడి చలో అని అన్నదానికి 500 1000 తెచ్చుకుంటారు ఒక్క రోజు మట్టుకే. నెలకు 30,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది మేము రోజు 24 hours into 7, మేము 24 hours into 7 మధ్యరాత్రి ఎవరికన్నా కడుపుతో ఆమెకు నొప్పులు వచ్చినాయి అంటే ఏ రాత్రి అయినా సరే మేము వెళ్ళి ఆమె డెలివరీ చేయాల్సిందే. అది మాకు టార్గెటే, రూల్ అది గవర్నమెంట్లో. ఆ డెలివరీ లేదంటే మళ్ళీ మాకు శాలరీ నుంచి 500 కట్టు. మరి అర్థం చేసుకోవాలి కదా. ఆశా వర్కర్ పని అంటే ఒక రోడ్ విడిచే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బెటరే మా పైన. ఎందుకంటే మేము అంతకన్నా అధ్వానం చేసే పని మాది. దానికి తగ్గట్టు పారదర్శకం లేదు కాబట్టి మేము ఇక్కడ ధర్నా నిర్ణయించి ఇక్కడ చేస్తున్నాం అన్నట్టు ధర్నాని. ఇదే మా ప్రాబ్లం అనేది. ఇది అనేది వాళ్ళు గమనించి సీఎం సార్ గారు మాకు మా శాలరీ పెంచాలని, మాకు ఈఎస్ఐ పిఎఫ్ఎం అవన్నీ ఇప్పించాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం. చెప్పండి, ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము 2006 నుంచి మేము చేస్తున్నాము. పనికి తగ్గ పారితోషికం అనేసి తీసుకున్న దానికి మేము చేసాం. అప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 2000 దాకా వచ్చింది. ఇప్పుడు 9,750 రూపాయల దాకా వచ్చింది. కానీ అప్పుడున్న పని ఇప్పుడున్న పని చాలా ఎక్కువైంది. అప్పుడైతే రాయేస్తే చాలు అనేసి తీసుకున్నారు. ఇప్పుడు 10వ తరగతి అన్నారు, ఇంటర్మీడియట్ అన్నారు. 10వ తరగతి చదవని అమ్మాయి కూడా ఈరోజు ఆన్లైన్లో చెయ్యాలనేసి ఇప్పుడు మాకు పెడుతూ ఉన్నారు. ఆబాకార్డ్స్ ఒక సిస్టర్ చేయాల్సిన పని కూడా ఒక ఆశతో చేయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? ఆమె చదువుకుందా లేదా అనేది దాన్ని పక్కన పెట్టేసి మరి ఆమెకి శాలరీ పారితోషికం ఎంత వస్తుంది అనేది కూడా ఎవరు ఆలోచించకుండా ఈ ఒక ఫోన్ ఇచ్చారు. మీకు ఫోన్ ఎందుకు ఇచ్చారు? ఆ ఫోన్లో మీకు ఇచ్చింది ఎందుకొరకు ఇచ్చారు? మీరు ఆన్లైన్లో చేయాలి, చేయకపోతే మీ శాలరీ కట్టు. మీది ఒక డెలివరీ రాకపోతే, గవర్నమెంట్ డెలివరీ రాకపోతే డెలివరీ కట్టు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ రాకపోతే, టార్గెట్ కాకపోతే ఏంది మీ యొక్క జీతం కట్టు. అన్నిటికీ కట్టు అంటారు. మళ్ళీ మెమో ఇస్తాము అంటారు. ఏమనంటే మాకు ఎక్స్ట్రా ఈ ఆబా చేయడానికి కూడా మాకు ఏమన్నా పారితోషికం ఉందా అంటే ఏమీ లేదు, 0. మీకు పుణ్యం వస్తుంది అంటే పుణ్యం ఎవరికి కావాలి? పుణ్యం అకౌంట్లో ఉంటే పుణ్యం మాకు కనపడుతుందా? ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక 10,000 రూపాయల శాలరీతోని ఒక ఆశా కుటుంబం పోషించాలంటే ఎంత కష్టమైన పనో అది ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా పెరిగిపోయింది. కూరగాయల ధర పెరిగిపోయింది, ఇంటి రెంటు పెరిగిపోయింది. మాకు కూడా గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలన్నీ కూడా మాకు ఆశా వర్కర్స్కి ప్రతి ఒక్కరికి అందాలనేది మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని కూడా మా కష్టాన్ని కూడా గుర్తించాలనేసి మేము ఈ పోరాటం జరుపుతున్నాము. ఈ పోరాటం ఇప్పుడు కూడా మాకు తగ్గట్టుగా జరగలేదనుకో మేము ఇంకా విపరీతంగా జరిగే అవకాశం ఉంది. దానిని మీరందరూ కూడా మా శ్రమని అందరూ కూడా గుర్తించాలనేసి కోరుకుంటున్నాను.
ఆశ లేకపోతే లేదు. పిల్లలు అన్నారు మమ్మల్ని, అన్నీ అన్నారు. పొగడతలేమి కడుపు నింపవు, మా పరిస్థితులు మార్చవు, మా కష్టాలు మార్చవు. ఉప్పు సాల్ట్ కాడికెన్ తొక్కు సాల్ట్ దాకా అంటారు. స్ఫూటం టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు. ఎన్ని పనులు మళ్ళీ దానికి ప్రూఫ్స్ అంట, రికార్డ్స్ రాయడము, ఇవన్నీ మాకు ప్రూఫ్స్ ఉంటేనే మాకు జీతాలు. అది జాబ్ చాట్లో లేని కూడా చేయమంటారు, జాబ్ చాట్లో ఉన్నాయి అంటారు. మాకు లెప్రసీ సర్వే డబ్బులు అందక 3 years అవుతుంది. దాని గురించి కూడా మేము మొన్న ధర్నా పెట్టి మేము చెయ్యమంటే మా మీద కారాలు మిరియాలు. 4 టార్గెట్లు ఏన్సి 4 టార్గెట్లు 12 వారాలు దాటొద్దు అంటారు. 12 వారాలు దాటితే అమౌంట్ పడాయి. ఇది ఎంత పెద్ద దారుణము. ఏం చేస్తున్నామని మళ్ళీ మీరు చేసే పని ఏంది అంటారు. మేము లేకుంటే ఏమేమో చేసుకుంటారంట, మా వర్క్ వాళ్ళకి అప్పచెప్తారంట, వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారంట. మరి అలాంటప్పుడు మమ్మల్ని తీసుకోవడం ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళని బట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలి? ఒక రాత్రి లేదు, పగలు లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఒక దినం లేదు, వారం లేదు. చనిపోయినా సరే ఆశ ఫోన్ రెస్పాండ్ కావాలి అంతే. ఇప్పుడు నొప్పులు వస్తుంటే వెళ్ళిపోవాలి ఆమె వెంబడి, ఆమె డెలివరీ వరకే ఉండాలి. ఏ రాత్రి లేదు, ఏ పగ లేదు. మాకంటూ అక్కడ పోయినా కానీ హాస్పిటల్ మాకు ఫెసిలిటీ లేదు, మాకు సెక్యూరిటీ లేదు. ఎక్కడే దింపుతారో మాకు తెలుసు. గాంధీలోకి వెళ్ళని, అక్కడ వెళ్ళని, ఇక్కడ వెళ్ళని, అమ్మను ఆశ వర్కర్ అప్పయిపోయినంత వరకు నీ పని, తర్వాత వెళ్ళిపో. అక్కడ పేషెంట్ దగ్గర ఎంత డబ్బులు తగ్గుతున్నారు అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. మేము ఎవరన్నా అడగండి, ఎన్ని డెలివరీ చేయించినా కానీ ₹1 మేము వాళ్ళ దగ్గర ఆశించలేదు. పుణ్యమే, మేము స్వచ్ఛంద సేవ అన్నారు, సరే చేస్తాం, మాకు కడుపు ఉంది కానీ మాకు ఇది ఉంది కదా, స్వచ్ఛంద సేవ చేసామంటే వాడు అట్టి పనులు ఇస్తాడా, పళ్ళు ఇస్తాడా, ఏమైనా వస్తుందా మాకు? కానీ గవర్నమెంట్ ఇప్పటి నుంచైనా మేము ఇంత శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా శ్రమకు తగ్గట్టుగా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు మా సోదరి మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా అన్నీ మేము ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. చేయడానికి కూడా ఉన్నాం, మేము ఇంకా చేస్తాం కూడా. ఈ పని కాదు, చెప్పిన పనులు, జాబ్ చాట్లు లేని పనులు కూడా చేపిస్తున్నారు. అన్ని పనులు చేస్తాము, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు సపోర్ట్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించమని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను. ఫిక్స్డ్ వేతనం చేయాలని, మాకు టార్గెట్లు తీసేయాలని, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని చేస్తున్నాం మేము. ఎప్పటి నుంచి చేస్తారు? ఇప్పటివరకు గవర్నమెంట్ ఏమైనా స్పందించింది? మాకు ఇంతవరకు గవర్నమెంట్ ఏం స్పందించలేదు. మేము ఇప్పుడు దగ్గర ఇది మాత్రం ఒక బస్సు యాత్ర అని ఒక 15 days ఏమో అవుతుంది, కానీ మాకు ఇంతవరకు గవర్నమెంట్ ఏం స్పందించలేదు. మాకు ఆశా వర్కర్ల తరఫున గవర్నమెంట్ అయితే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి, టార్గెట్లు మాత్రం తీసేయాలి. ఎందుకంటే మేము చాలా సఫర్ అవుతున్నాం టార్గెట్లతోటి. పిల్లలను చూసుకోవాలి, మాకు ఏరియాలో కూడా కేసులు దొరకట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఉండాలి టార్గెట్ అంటే మాకు టార్గెట్ పెట్టడం కరెక్ట్ కాదు.